పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాలోని దేఖ్ లెంగే సాలా పాట రిలీజ్ అయి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సాంగ్ కాపీ అని, డిఎస్పి పాత పాటలను పోలి ఉందని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తన పాత ట్యూన్స్ రిపీట్ చేశారని విమర్శలు వస్తున్నా, ఈ పాట మాత్రం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరు ముగ్గురు కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే దేఖ్ లెంగే సాలా అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఫ్యాన్స్ కు పిచ్చగా నచ్చేసింది. అయితే ఈ సాంగ్ ట్యూన్ కాపీ అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబోలో దేఖ్ లెంగే సాలా పాటను చిత్రీకరించారు. ఇందులో పవన్ తన స్టైల్ స్వాగ్ చూపించారు. శ్రీలీలతో కలిసి డాన్స్ కూడా చేశారు. అవేమీ కొత్త స్టెప్పులు కానప్పటికీ తమ అభిమాన హీరో చాలా ఏళ్ల తర్వాత కాళ్ళు కదపడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. డిఎస్పి కంపోజ్ చేసిన ట్యూన్ కూడా జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్తో ట్రెండింగ్లో దూసుకుపోతుంది. వింటేజ్ డిఎస్పి బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ట్యూన్ మాత్రం గతంలో దేవిశ్రీ పాటలను గుర్తుకు తెస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ ట్యూన్స్ ని బయటకు తీసి ట్రోలింగ్ షురూ చేశారు.